సార్ పోలీస్ డిపార్ట్మెంట్ గురించి నేనేం మాట్లాడాను సార్. ఒకటి కోర్టు అమ్మినాల్ గురించి మాట్లాడాలి. ఇప్పుడు కోర్టులో జరుగుతుంది, సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టులో ఈరోజు స్టే వస్తుంది ఒక గంటలో అని అన్నప్పుడు ఏ విధంగా ప్రిమిసెస్ ఆఫ్ ల్యాండ్లోకి వెళ్ళిపోయి డెమాలిషింగ్ ఎలా ఎందువల్ల చేయాలా? ఇఫ్ ద కోర్ట్ ఈస్ గోయింగ్, సుప్రీంకోర్టులో జరుగుతుంది కేసు, కొట్టడం తప్పు కదా. డెమాలిషన్ ఆఫ్ బిల్డింగ్ విత్ హూస్ పర్మిషన్? ఇప్పుడు కింద కోర్టు డైరెక్షన్ ఇచ్చింది, సరే డైరెక్షన్ ఇచ్చేందుకు హైకోర్టుకు వచ్చారు, హైకోర్టులో ఇదైంది. సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు డెమాలిషనింగ్ ఏ విధంగా చేశారు? ఇప్పుడు ఈ 42 ఫ్లాట్లకి ఈ గవర్నమెంట్ ఏం సమాధానం చెప్తుంది? పోలీస్ డిపార్ట్మెంట్ పక్కన పెట్టండి కాసేపు. పోలీస్ డిపార్ట్మెంట్ వాట్ ఎవర్ ద గవర్నమెంట్ సేస్ ఇట్ గోస్ దట్ డైరెక్షన్. ఈరోజు వీళ్ళ పరిస్థితి ఏంటి? దీనికి ఎవరు సమాధానం చెప్తారు? గతంలో కూడా సార్ నేను రిట్ పిటిషన్ ఫైల్ చేసినప్పుడు ఆ రోజు కూడా సుప్రీంకోర్టులోకి ఇంకొక 5 days లంచ్ మోషన్ మూవ్ చేసాం. ఆ రోజు కూడా సేమ్ థింగ్. ఆ రోజు డెమాలిషన్ జరగలేదు. ఆ రోజు కూడా మార్నింగ్ నుంచి 3 గవర్నమెంట్లు మద్దతు కలిపింది. టీడీపీ వచ్చారు, జనసేన వచ్చింది, వైఎస్ఆర్సీపీ వచ్చింది. వైఎస్ఆర్సీపీ చాలా గట్టిగా నిలబడిన తర్వాత కూడా కోర్టులో జరిగినప్పుడు ఏ విధంగా డెమాలిష్ చేస్తారు సార్? దీని విధంగా నేను ఒకటే చెప్తున్నాను, ఏం జరిగిందో ఏం జరగలేదో ఐ డోంట్ వాంట్ ద రీజన్. సిబిఐ ఎంక్వైరీ కావాలా? ఈ 42 ఫ్లాట్లకి సిబిఐ ఎంక్వైరీ కావాలా? రామా కోఆపరేటివ్ సొసైటీ అనేది ఒక ఫేక్ సొసైటీ. ఎవరు ప్రెసిడెంట్? ఎవరు సుర్కాసి శ్రీనివాస్? అతను ఎందుకు రాలేదు? ఎందుకు హరిని పంపిస్తున్నాడు? ఎందుకు మహాదేవ్ వస్తున్నాడు దీంట్లో? సుర్కాసి శ్రీనివాస్ వీళ్ళు కూడా అడుగుతున్నారు కదా, పేపర్స్ తీసుకురండి, మీ దగ్గర ఉన్న పేపర్లు తీసుకురండి, ఎవరు రిజిస్ట్రేషన్ జరిగిందో తెలుస్తుంది అంటున్నారు కదా సార్. ట్యాక్స్ కడుతున్నారు, ఎలక్ట్రిసిటీ బిల్ కడుతున్నారు, ఈ మొత్తం డ్రైనేజీ మున్సిపాలిటీ ఎలా ఇస్తారు సార్ పర్మిషన్? వీళ్ళు ఎందుకు కబ్జా చేస్తారు? వీళ్ళు 25 ఏళ్ళ నుంచి ఉన్నారు కదా సైట్లో ఉన్నారు, జరుగుతుంది, వాళ్ళు ఉన్నారు కట్టుకున్నప్పుడు. ఈరోజు నాది సైట్ అని చెప్పేసి వచ్చి కొట్టడం ఏంటి సార్? వీళ్ళని చేయడం, ఇంప్లీట్ పార్టీ చేయడం కూడా తప్పే సార్. కోర్టు ఇంప్లీట్ చేసింది, వీళ్ళకి అసలుకి ఇంటిమేషన్ కూడా లేదు, అవగాహన కూడా లేదు, నోటీస్ కూడా లేదు. ఆడెవరో వస్తారు కోర్టులో ఏం చూపిస్తారంటే నోటీస్ ఇచ్చినట్టుగా ఇట్లా చూపిస్తారు. అదేమంటే మేము నోటీస్ జారీ చేసాం ఆ సైట్లో. ఒక్కరికి నోటీస్ సరిపోతే సార్. ఇక్కడ 42 ఫ్లాట్లకి నోటీసులు జారీ చేయాలి కదా. ఎవరు? ఇప్పుడు ఈమె ఉంది, 25 ఏళ్ళ నుంచి ఉంది, ఆమె కష్టం. ఇంక 2 కొడుకులు ఉన్నారు. ఈరోజు ఆ బిల్డింగ్ అక్కడ కూల్చేశారు, చర్చిని కూల్చేశారు, మొత్తం పాస్టర్లు ఉన్నారు. ఈరోజు మీరు ఇంత డెమాలిషన్ చేశారు, ఇదే లోపల జనాలు ఉంటారు అంటే మర్డర్ చేయడానికి కూడా రెడీ అయిపోయారా మీరు? అటెంప్ట్ మర్డర్ కదా ఇది, తప్పు కదండి. మనం న్యాయ వృత్తిలో ఉన్నాము. ఆడపిల్ల అనే ఒక అమ్మాయి ఇప్పుడు చెప్తుంది, లాగేశారు మేడం లోపలికి నుంచి బయటికి. ఎందుకు ఎంత దారుణం? గతంలో సార్ అక్కడ కూడా గొంతు నొక్కేశారు. ఆ రోజు కూడా ఆ తూసులాట్లో ఎవరికి ఏమవుతుంది అని కూడా తెలియలే. అంత దారుణంగా ఇది ఖాళీ చేయించే ముందు మొత్తం బయటికి తీసుకొచ్చాము. ఆ చర్చికి సంబంధించి అనేది రోడ్డు వైపు వచ్చేటువంటి ప్రాంతంలో చర్చి కట్టారు. చర్చికి 4 ఏసీలు ఉన్నాయి. మొత్తం బయటికి తీసుకొచ్చి మేము డెమాలిష్ చేసాము. డెమాలిష్ అంతా కూడా వీడియో షూట్ చేసామని ఇప్పుడు ప్రెస్ మీట్ కూడా చెప్తారు సార్. ఏసీ ఇప్పుడు లోపల అంతా మొత్తం కొలాప్స్ అయిపోయింది సార్. ఇప్పుడు ఏసీ కొలాప్స్ అయిపోయింది. వాళ్ళు లాగేయడం తప్పు కదా, నోటీస్ ఇవ్వాలా, నోటీస్ ఇచ్చి మాట్లాడాలా. ఎందుకు ఎవరో జాగాలో వచ్చి మీరు కబ్జా చేసేసి లాగేస్తే ఎట్లా సార్? ఒక రామా కోఆపరేటివ్ సొసైటీ అనేది అన్రిజిస్టర్, ఇట్ ఈస్ అ ఫేక్ సొసైటీ. కోఆపరేటివ్ సొసైటీకి ఎవరు శ్రీనివాసు, ఎవరు ఆ సుర్కాసి శ్రీనివాసు? ఎందుకు ఈ ల్యాండ్ మీద అంతా ఇది అంటే సార్ ఎంత దారుణమైన అంటే విజయవాడలో, కృష్ణా జిల్లాలో ఫస్ట్ టైం ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఇదేనా? ఇది నేను ఒక్కడే చెప్తున్నా, గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ డిప్యూటీ సీఎం గారికి ఒకటే కోరుకున్నా, ఈ 42 ఫ్లాట్లకి మీరు న్యాయం చేయాలా. కోర్టు 31st వరకు టైం ఇచ్చింది, ఇప్పటికే ఎందుకు డెమాలిషన్ చేశారు అంటే కోర్టు అంటే భయం లేదా? జ్యుడిషియల్ అంటే భయం లేదా? ఇదేనా న్యాయం జరగడం? ఎంత తప్పండి, ఎంత దారుణమైన పరిస్థితి. ఈరోజు వాళ్ళు ఎంత సెక్రటరీకి పోయినా కానీ వాళ్ళకి న్యాయం జరగకపోతే ఇంకెక్కడికి పోవాలి? న్యాయానికి ఎక్కడికి వెళ్ళాలా? కోర్టులకి ఎక్కారు. మాకు న్యాయం జరగాలని చెప్పి వాళ్ళు కోర్టుకి ఎక్కారు. ఎక్కడ చూసినా కొనేస్తుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈరోజు వాళ్ళు పేదవాళ్ళు సార్, రోజు కూలి చేసి నాలు చేసుకుని బతికే వాళ్ళు. ఎక్కడి నుంచి తెస్తారు వాళ్ళు డబ్బులు? అంటే వాళ్ళకి ఈరోజు వాళ్ళు ఉండే వాళ్ళైతే ఈరోజు వచ్చి ఉంటారా? మీరు అందరూ కలిసి ప్రోటోకాల్ వచ్చి ఈరోజు సీఎం గారికి ఒకటే, ఇంత జరుగుతుంది, ఏం జరుగుతుంది సార్? ఇదేనా అడ్మినిస్ట్రేటివ్ ఆంధ్రప్రదేశ్లో? నేను దయచేసి సార్ గౌరవ ముఖ్యమంత్రి గారికి అండ్ డిప్యూటీ సీఎం గారికి ఇది చాలా స్ట్రిక్ట్గా దృష్టిలో తీసుకోవాలని నేను కోఆపరేటివ్ సొసైటీ వీళ్ళ ఎవరు 42 ఫ్లాట్లు వాళ్ళది రెవెన్యూ డిపార్ట్మెంట్లో సిబిఐ ఎంక్వైరీ ఇప్పించాను. సిబిఐ ఎంక్వైరీ కావాలా మాకు? వేసే వరకు వదిలే పరిస్థితి లేదు. అంటే పేరుకే 42 కుటుంబాలు, కానీ అక్కడ ఉన్నది 2 బిల్డింగ్లు, 7 రేకుల షెడ్లు. 7 రేకుల షెడ్లు కూడా 7 అడుగుల హైట్లో ఉన్నటువంటి షెడ్లే అని వాళ్ళు చెప్తారు. నిజంగా ఏం చెప్తారు సార్? దాదాపు 20 బిల్డింగ్స్ ఆర్ దర్.
ఇక్కడ ఒక ఇల్లు ఉంది, ఫస్ట్ జిడ్డు సుబ్బారావు గారి బిల్డింగ్ ఇక్కడ, తర్వాత అక్కడి నుంచి మిగతా బిల్డింగ్స్ ఉన్నాయి. వీళ్ళవి మొత్తం 5 బిల్డింగ్లు, మొత్తం 25 బిల్డింగ్లు ఉన్నాయి. ఇప్పుడు ఇనుము అయి ఉంటే సార్ ఈ గోడలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇనుము అయి ఉంటే షీట్లకి రాళ్ళకి తేడా ఉంటుంది కదా సార్. ఎంత దారుణమైన పరిస్థితి. 42 ఫ్లాట్స్లో 20 హౌసెస్ ఆర్ దర్. సైట్స్ ఉన్నాయి కానీ ఇంక్లూడింగ్ 42 ఫ్లాట్సే కదా సార్, 42 ఫ్లాట్లే కదా, వాళ్ళు కూడా జనాలే కదా. కొంతమంది కట్టుకోలేని పరిస్థితి. ఇప్పుడు వాళ్ళ పేరు మీద లోన్లు ఉన్నాయి సార్, లోన్లు ఉన్నాయి. ఆ లోన్ ఎవరు తీరుస్తారు? నానిగారు అనే ఒక బిల్డింగ్ ఉంది అక్కడ, కూల్చేసిన బిల్డింగ్ అక్కడ. ఆ బిల్డింగ్కి 18 లక్షలు యూనియన్ బ్యాంక్ శాంక్షన్ చేసింది. ఆ లోన్ ఎవరు తీరుస్తారు? రూపాయి సార్, చిన్న బతుకులు వాళ్ళవి. ఈ విధంగా దారుణమా? ఇంత దారుణమా కృష్ణా జిల్లాలో, విజయవాడ కృష్ణా జిల్లాలో ఈ విధంగా జరుగుతుందని నేను ఏ రోజు అనుకోలేదు కల్లో కూడా. గతంలో సార్ నేను మొత్తం అడ్డుకున్నాను డెమాలిషన్ చేయడానికి. లాస్ట్ టైం కూడా వస్తే సార్ స్టే వచ్చేవారు కాకుండా అంటే ఆ రోజు నన్ను కూడా అదే క్వశ్చన్, స్టే రాకపోతే నువ్వేం చేసి నువ్వు రాకూడదని చెప్పారు. రాలేదు నేను, మళ్ళీ అసలు అడుగే పట్టలేదు. వాళ్ళు స్టే తెచ్చుకున్నారు. సీనియర్ మోస్ట్ అడ్వకేట్ సుప్రీంకోర్టులో ఆర్గ్యూ చేశారు, స్టే తెచ్చుకున్నారు, డెమాలిషన్ చూపించారు. కోర్టు న్యాయబద్ధంలోనే ఉంది కదా సార్. వాళ్ళకి న్యాయం జరగాల. నేను ఒకటే గౌరవ ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, గతంలో కూడా జనసేన పార్టీ ఇక్కడికి వచ్చింది. ఈ రోజు నేను ఒకటే న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. న్యాయం జరగాలి. ఈ 42 కుటుంబాలకి ఈ గవర్నమెంట్ అండగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. పైగా దేవాలయంని కొట్టడమే చాలా తప్పు. మనోభావాలు దెబ్బతింటాయి కదా సార్. ఒక క్రైస్తవైనా, ఒక హిందూ దేవాలయమైనా, ఒక దర్గా అయినా మనోభావాలు తింటాయి కదా. మాకు మనోభావాలు ఇప్పుడు చర్చిని అంత గట్టిగా కూల్చేశారు. దాని పరిస్థితి ఏంటి? దేవాలయాన్ని ఎవరైనా కూల్చేస్తారా? తప్పు కదా. అదే దేవాలయం ఒక క్రైస్తవులు అయ్యి మనం ఆ దేవాలయం పగలగొడుతుంటే ముందు చర్చినే టార్గెట్ చేయడం అదేంటి సార్? లాయల్ గారు ఎవరైనా మాట్లాడతారా? తప్పు కదా. చచ్చిపోయినా పర్వాలేదు, అది అటెంప్ట్ మర్డర్ కదా సార్.